ముందుగాల మా టైం 24x7 టీవీ చూసే జనాలందరికీ శనార్థులు చెప్పుకుంటా ఇగోనులా ఇవాళ మన ముంగట ఒక మంచి గెస్ట్ని తీసుకొని వచ్చిన గా సార్ ఇవ్వాలంటే ఇగో మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తము కులాల గురించి మాట్లాడుకుంటే ఇగో ఎస్సీలు ఎస్టీలు అంటాం కదా గాల్లెవుల్లా మాలోళ్ళు మాదిగోళ్ళు ఇవి మాత్రమే మనకు తెలుసు. కాకపోతే 57 ఉపకులాలు ఉంటాయట. చిత్రం అనిపిస్తుంది కదా. ఇప్పటిదాకా నాకే తెలియలేదు. గట్లాంటి 57 ఉపకులాలకైతే ఈ అన్ననైతే అధ్యక్షుడు. మరి గా అన్న ఎవరనుకుంటారా? ఇగో చింతల రాజలింగం అన్న ఉన్నాడు కదా, గా అన్నతోటి గీయాల మనం ఉన్నాం. మరి గా అన్నతోటి మాట ముచ్చట ఒక్కసారి చేద్దాం. అవులా అన్న నమస్తేనే. నమస్తే తమ్మి. నమస్తే. మంచిగా ఉన్నావా అన్న? మంచిగా తమ్మి. అన్న ఇల్లు వాకిలి తర్వాత బిడ్డలు కొడుకులు అందరు మంచిగున్నారా? అందరు బాగున్నారు తమ్మి, అందరు బాగున్నారు. మీరు బాగున్నారు అందరూ? అన్న మీ అందరి దయ వల్ల నేనైతే మంచిగా ఉన్నా అన్న. చాలా సంతోషం తమ్మి. అన్న ఇగో నాకు తెలియని ఒక ముచ్చట ఏంటంటే ఇగో నేనైతే అచ్చం పల్లెటూరు మనిషినే. నాకు నా ఊళ్ళో ఏం తెలుసు, ఒకటి మాలోళ్ళు 2 మాదిగోళ్ళు, ఈ 2 కులాలు మాత్రమే తెలుసు. కాకపోతే మీరు 57 కులాలకు గిట్లనే ఉన్నాయట, వాటికి అట అధ్యక్షుడట కదనే. అవునన్నా. మరి ఆ 57 కులాలు నిజంగానే ఉన్నాయా? మరి ఉంటే ఇన్ని రోజులు తెర మీదికి రాకుండా మరి ఏమన్నా మరుగునబడి ఉన్నాయా? ఈ 57 కులాలు వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎప్పటి నుంచి పుట్టినాయో కులాలు అప్పటి నుంచి 57 కులాలు ఉన్నాయి. ఎస్సీలు అంటే 59 కులాలు. 59 కులాలలో 2 కులాలనే గుర్తుపడతారు మీరు అన్నట్టుగా. ఏది అంటే మాల మాదిగా అందరికి తెలిసేది కూడా అదే. కానీ 57 కులాలను మరుగున పడిపోయినాయి. ఎట్లా పడిపోయినాయి అంటే వీళ్ళని గుర్తించేవారు ఎవరు లేరు, వీళ్ళతోని మాట్లాడేవారు వాళ్ళు ఉండరు, వీళ్ళకి ఊరికి దూరాన ఉంటారు. ఈ మాదిగలే దూరం ఉంటారు. అంటే వాళ్ళకన్నా దూరం ఉండేది ఇంకా 57 కులాలు ఉన్నాయి. ఈ 57 కులాల్లో మమ్మల్ని గుర్తించేవారు ఇంతవరకు ప్రభుత్వాలు లేవు, పార్టీలు లేవు, ప్రజలు కూడా మమ్మల్ని మీరు అన్నట్టుగా తమ్మి గుర్తుపడుతున్నారు లేరు మమ్మల్ని ఎవరు. అరే ఏంటంటే మీకు చెప్తా ఉన్నవారు మా 59 కులాల్లో బేడబుడ జంగము, మాస్టి, డెక్కలి, పంబల, నేతకాని, ఇది మాంగు, ఒలేదాసరి ఇలాంటివి కులాలు చాలా ఉన్నాయి. కానీ గుర్తుపట్టడం అంటే ఎవరు గుర్తుపడతారు? మాలమ్మాది 2 కులాన్ని గుర్తుపడుతున్నారు. మమ్మల్ని ఎందుకు గుర్తించారని మేము సుమారు 30 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాం ప్రభుత్వంతో. మమ్మల్ని మనం గుర్తిస్తలేరు వాళ్ళు. మేము ఎవరు గుర్తిస్తామంటే ఎస్సీలు అంటే మాలమ్మాదిలు అంటున్నారు. మేము ఎక్కడ పోవాలి? మేము కూడా ఊర్లలో ఉన్నోళ్ళమే కదా. ఇప్పుడు ఎందుకు మమ్మల్ని గుర్తిస్తలేరు అంటే మాల మాదిగోళ్ళతో అంటే చదువుకున్నారు బాగా కాబట్టి వాళ్ళు కొంచెం ముందుకు వచ్చారు, మాట్లాడుతున్నారు. మేము ఇప్పుడు చదువుకోవడానికి కూడా చక్కగా లేదు. ఇప్పటికీ చాలా బాధలు ఉన్నాయి మాకు. అది తమ్మి. అంటే అన్న ఇప్పుడు మాల మాదిగలు మమ్మల్ని గుర్తిస్తలేరు అంటారు మీరు. అంటే మనది అంటే ఇట్లా అడగద్దు కానీ మాట మనది అంటే ఏంటిది అన్నట్టు అన్న? దేని కిందికి వస్తుంది అన్న? మేము ఎస్సీలు నా కులము బేడబుడగ జంగం. ఇలాంటి 57 కులాలు ఉన్నాయి. బేడబుడ జంగం, మాస్తి, చిందు, బైన్ల, గోసంగి, ఒలెదాసరి, పంబల, మాంగు, నేతకాని, మాల జంగము, అలాగే మిత్తులయ్యవారు, పంబల, ఇలాంటి కులాలు చాలా ఉన్నాయి. ఈ కులాలను గుర్తించేవారు లేరు. మేము గుర్తించమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, పార్టీలను అడుగుతున్నాము, ప్రజలు కూడా అడుగుతున్నాము. ఇప్పుడు మీలాంటి వాళ్ళకు తెలియదు అంటే ఇంకా చదువుకున్న పిల్లలకి ఏం తెలుస్తుంది? ఇక మీరే ఊర్లో ఉన్నదో తెలుస్తలేదు. ఈ చదువుకునే పిల్ల మా కులాలు అసలుకే గుర్తుపట్టరు. ఇక ఆ పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు గత 30 ఏళ్ళ సంధి అంటే వెనుకటి నుంచి ఇప్పటిదాకా మీరు ఇంతగానం కొట్లాడుతున్నారు కదా. మరి ఇంతగానం కొట్లాడుతున్నారు మీ ఉపకులాల కోసం కానీ మీ కులాల కోసం కానీ. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంచెమన్నా ఫైదా అనిపించిందా? మేము సుమారుగా మీరు అన్నట్టుగా తమ్ముడు 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ అన్నమతి కొట్లాడుతున్నాము, తిరుగుతున్నాము, మాట్లాడుతున్నాము. కానీ మా ఉపకులాలు మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరు వచ్చినా వాళ్ళ కులాన్ని పట్టించుకుంటున్నారు, వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళే ముందు పోతున్నారు. కానీ 57 కులాల గురించి వాళ్ళకు న్యాయం జరుగుతలేదు. ఇప్పటి కూడా మీకు తెలియదు, ఉపకులాలకు సర్టిఫికెట్ ఇవ్వాలంటే కూడా కష్టంగా ఉంది. మా పిల్లలు చదువుకోవాలంటే రోడ్ల మీద పోతూ చదువుకోవాలంటే రోడ్ల మీద పోవడం కూడా ఇష్టపడుతుంది. ఎందుకంటే సర్టిఫికెట్ తీసుకొని చదువుకుందామంటే ఈ స్కూళ్ళలోనేమో ఇయ్యకపోయారు వాళ్ళు, ఏదో ఎంఆర్ ఆఫీస్ ఇయ్యకపోయారు. మరి మేము ఏం చేయాలి? మేము సర్టిఫికెట్ ఇవ్వమంటే ఊళ్ళో వీళ్ళు కూడా ఇవ్వకపోయారు. వీళ్ళు
అందుకని మేము ఏమంటున్నామంటే మాకు అందరికీ మాలకు మాదకు ఎంఆర్ఓ ఇస్తుంటే మా చదువు లేని వాళ్ళకు ఆటో ఇస్తారంట. ఎట్లుంటుంది ఇది? కరెక్ట్ కాదు కదా. మేము ఏమంటున్నామంటే 57 కులాలు, కొన్ని కులాలకు ఎంఆర్ఓ ఇస్తున్నాడు, కొన్ని కులాలకు ఆటో ఇస్తున్నాడు. మేము ఉన్న ఇప్పటికే చదువు తక్కువ ఉన్న కులాలకు ఎంఆర్ఓ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం తమ్మి. అన్న ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉన్నది కదనే, మరి ఎస్సీ వర్గీకరణ గురించి మీ అభిప్రాయం, మీరు ఏమని అనుకుంటారు? ఎస్సీ వర్గీకరణ జరిగితే అన్ని కులాలు 59 కులాలు ఎస్సీలు అంటే 59 కులాలు 59 కులాలు బాగుపడతాయి. బాగుపడితే కిందున్నోళ్ళు పీదున్నోళ్ళు సమానం కావాలని ఎస్సీ వర్గీకరణ కావాలని మందకృష్ణ గారు కొట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు. అంత బాగానే ఉంది. అలాగే మరి ఇక్కడికి హైదరాబాద్లో పెద్ద ఎత్తున ప్రధానమంత్రిగా తీసుకొచ్చేసి కృష్ణన్న గారు పేరెంట్ మైదానంలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిండు. సంతోషమే చేసి తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. మేము ఏమంటున్నామంటే వర్గీకరణ జరిగితే అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది, చిన్న కులాలకు పెద్ద కులాలకు జరుగుతుంది. అది ఏమంటాం. అదే కాకుండా ఈ వర్గీకరణ అనేది జనాభా దమాష ప్రకారం అంటున్నారు. జనాభా దమాష ప్రకారం అంటే మాలలు ఎక్కువ ఉన్నారు, మాదిగలు ఎక్కువ ఉన్నారు, తర్వాత మాలలు ఉన్నారు. మాలలు మేము 57 కులాలు సమానం ఉంటాం, 30 లక్షలు ఉంటాం. మేము ఏమంటామంటే మాదిలకు ఎంత ఇస్తారో మాకు కూడా అంత వాట కావాలంటున్నాం. మేము మాలలకు ఎంత ఇస్తారో మాకు కూడా అంతే వాట. వాళ్ళ జనాభా మా జనాభా అంతే ఉన్నది. 2011 లెక్క ప్రకారం చూస్తున్నారు. అట్లా చూస్తే మాకు జనాభా తక్కువ ఉంటుంది. అట్లా కాకుండా ఏమంటున్నామంటే ఇప్పుడు డెవలప్ అయిన కులాలేమో మాలలు, డెవలప్ అవుతున్న కులాలు మాదిగలు, డెవలప్ ఏమి లేని కులాలు ఎస్సీ 57 కులాలు ఉన్నాయి. ఈ మూడిటి మీద పంచుమంటాం వర్గీకరణ శాతం వీటి మీద రావాలి. ఈ వీధికి వస్తే డెవలప్ అయిన కులాలు కొంచెం తక్కువ ఇచ్చి, దాని తర్వాత కొంచెం డెవలప్ అయిన కులకు తక్కువ ఇచ్చి, ఈ డెవలప్ లేని కులకు ఎక్కువ ఇస్తే ముందుకు వచ్చి బాగుపడతారు. అంటే ఈరోజు కూడా మా ఉపకులాలకు ఉండడానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి వ్యవసాయం లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి. ఇప్పుడు మా ఉపకులాలు మీరు వెళ్తూ ఉంటే చూడండి తమ్ముడు, ఓ రోడ్ల మీద కానీ పక్కల పోంటి తోల పోంటి ప్లాస్టిక్ కవర్లు వేసుకొని గుడిసెలు వేసుకొని జీవిస్తుంటారు. అంటే ఈ ప్రభుత్వంలో ఈ రాజ్యంలో మళ్ళీ ఇన్ని స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా మరి మాకేం న్యాయం జరిగింది? ఇప్పుడు కూడా ఉన్నోడైతున్నాడు, లేనోడు లేనడుతున్నాడు. మేము లేనోళ్ళు అస్సలకి మొత్తానికి కింద పడిపోయినాం. వాళ్ళని గుర్తించేవారు లేరు. మీరు చాలా అన్యాయం అవుతున్నాం కదా. మేమేమంటున్నామంటే అన్ని కులాల వల్లే మాల మాదిగా ఉపకులాలు సమాన వాట ఏమంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు, వెళ్ళే మేము ఎక్కువ వాట తీసుకుంటామో అంటున్నారు. ఒక్క మాట చెప్తా తమ్మి, వాస్తవం ఏం చెప్తున్నా. ఒక పెద్ద స్కూల్ ఉంటుంది తమ్మి, పెద్ద స్కూల్లో ఏం చేస్తారు, మాల పిల్లలు బాగా పెద్ద స్కూల్లో వేస్తారు, కార్పొరేట్ స్కూల్లో వేస్తారు. మాదిగ పిల్లల్ని పెద్ద స్కూల్లో కార్పొరేటివ్లో ఇస్తారు. మా 57 కులాల పిల్లలు తెలుగు మీడియం చదువుతున్నారు తమ్మి. ఇప్పటికీ పోవడానికి కూడా వాళ్ళకి సర్టిఫికేట్ లేదు, చదువుకుందామంటే వాళ్ళకి రావడం లేదు, చదువు మధ్య మానేస్తారు. వాళ్ళ పిల్లలకు మా పిల్లలకు ఉద్యోగాల్లో పోటీ పెట్టినారనుకో, వాళ్ళ పెద్ద స్కూల్ చదువుకొని ఇంగ్లీష్ మాట్లాడుతూ హిందీ మాట్లాడుతూ వాళ్ళు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే, మా కిందకున్న కులాలు 57 కులాలు తెలుగు స్కూల్ చదువుకున్నవానికి వాళ్ళకు వీళ్ళకి పోటీ పడితే మా పిల్లలు ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి అంటున్నాను నేను అనేది కరెక్టే కదా. విద్యాపరంగా కూడా వెనకబడున్నాం. మేము ఏమంటున్నామంటే ఈ 57 కులాలకు మాదిగకు మాలకు వాళ్ళకు ఒక 30% వాళ్ళు 30% పాస్ మార్కులు పెడితే మాకు 25 మార్కులు పాస్ మార్కులు పెట్టమని అంటున్నాను నేను తప్పేమంటలే కదా. నేను ఎందుకంటున్నా, మీరు బాగుపడ్డరు కానీ బాగుపడే కులాలకి 50 ఉన్నాయి కదా. మీరు ఏమనుకుంటున్నారు, మేము బాగుపడాలని కొట్లాడుతున్నారు. మరి 57 ఉపకులాలు ఏం కావాలని నేను అడుగుతున్నా తమ్మి. అయితే అన్న, రేవంత్ రెడ్డి సారు ఒక కాడ మీటింగ్ పెట్టిండు కదా, ఆ మీటింగ్లో ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా చేస్తానని ఆ కాంగ్రెస్ మహాసభలో కూడా మాట్లాడిండు. మరి మీకేమన్నా అయిందంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాస్తవమే తమ్ముడు చెప్పింది. ఆయన చేవేల గడ్డ మీద లక్షలాది మంది మీటింగ్లో ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తా అని చెప్పి డిక్లరేషన్ చేశారు. కానీ ఇంతవరకు మాకు డిక్లరేషన్ చేశారు తప్ప పేపర్లు వచ్చింది ఏంది, 2 నెలల క్రితము మాలా మాదేకు 2 మేము ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తున్నాము అంటున్నారు. మిగతా 57 కులాలకి ఎందుకు ఇస్తారు అని మేము కూడా అడుగుతున్నాను. అంటే మీకు ఓట్లు వేసినాం కదా, మీరు మాకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తానంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో మేము 57 కులాలను తిరిగి నీకు పోటేయాలని చెప్పి గెలిపించినాము. ఎంపీ ఎలక్షన్ జరిగింది, ఎంపీ ఎలక్షన్లో కూడా నీకు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మాకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తాడని చెప్పేసి మేము తిరిగి ఓటేసినాం కదా, ఏపించినాం కదా. మరి ఎందుకు మర్చిపోయినావు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మిమ్మల్ని ముంగట అడుగుతున్నా తమ్ముడు. నేను మా ఉపకులకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేయాలి కదా.
అంటే మేము ఏం అడగమనా, ఏం తిట్టము కొట్టమైనా మీరు అదే కదా మరి చేస్తున్నది. అంటే మాలమ్మాదిగా మంచి చూసుకుంటే మిగతా 57 కులాలని ఏమన్నా కానీ మేము పట్టించుకోకుండా ఏమి కాదు అని ఉద్దేశంతోనే ఆయన చేయలేకపోతున్నాడు తను. అయితే అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ సర్కార్ అయితే ఇట్లా అన్నది. మరి గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన మన కేసీఆర్ సార్ ఉన్నాడు కదా, కేసీఆర్ సార్కు ఏమన్నా మళ్ళీ ఈ మన ఉపకులాల గురించి కానీ ఆయనే చెప్పడము, మీరు సార్కు కంప్లైంట్ చెప్పడం ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా అప్పుడు? అయ్యో, కేసీఆర్ సార్ అయితే ఇంకా ఘోరం. ఉమ్, మా ఉపకులాల దగ్గరికి రానిలేదు, మాలమ్మాదిగా రానిలేదు, ఉపకులాల సరిగ్గా రానిలేదు. ఎందుకంటే ఆయనకి ఏందో మరి ఉపకులాల గురించి బాగా తెలుసు, ఆయనకు చాలా అనుభవం ఉంది, పెద్ద వ్యక్తి, అన్ని కులాల గురించి అవగాహన ఉన్న వ్యక్తి. కానీ ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేమనుకున్నామంటే తెలంగాణ రాకముందు అరే కేసీఆర్ వస్తే బాగా జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మా ఉపకులాలు వాళ్ళందరం రోడ్ల మీదకి వచ్చి రకరకాల వేషాలు వేసి, మా కులంలో ఎలాంటి వేషాలు ఉన్నాయో ఎలాంటి వేషాలు రోడ్ల మీదకి వచ్చి వేసుకొని వంట వార్పు చేసుకొని ధర్నాలు వచ్చేంత వరకు కొట్లాడినాము తమ్ముడు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయి 57 కులాయి అనుకుంటే ఇంకా అన్యాయం అయిపోయినాయి, ఇంకా అన్యాయం అయిపోయినాయి. మమ్మల్ని గుర్తించే వాళ్ళు లేరు. టీఆర్ఎస్ పార్టీలో మేము కలుద్దామంటే కూడా మాకు ఒక్కసారి కూడా ఆయన టైం ఇవ్వలేదు. అదే అంతకో ఇంతో పని చేసినా చేయకున్నా కానీ రేవంత్ రెడ్డి గారు గెలవంగానే పోయి కలిస్తే అపాయింట్మెంట్ అడిగితే ఇచ్చింది ఆయన. ఇచ్చి మాకు సరే చేస్తాను పక్క పెట్టు, ఆ కలవడానికి కూడా పోతే కూడా మాకు టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేయలేదంటే ఇంకా ఆయన ఎవరు చేస్తాడు, ఏం చేస్తాడు? ఇంతవరకు ఆయనకు కలిసింది లేదు, మమ్మల్ని పట్టించుకుంది లేదు ఆయన. అన్న ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టులో మనకు 9 మంది జడ్జి సార్లతో కూడా ఏదో మీటింగ్ లెక్క ఏదో దీనికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కానీ ఈ కుల వర్గీకరణకు సంబంధించి కానీ జరిగిందని తెలిసింది. వాస్తవమే తమ్ముడు, వర్గీకరణ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి దాంట్లో పాస్ చేశారు, వాస్తవమే. కానీ ఇక్కడ వచ్చిన అందరికన్నా ముందే మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పాస్ చేసిండు, మీ ముందుండి వరికన్నకు నేను చేస్తా అని చెప్పేసి. కానీ వరికన్న చేయలేదు. ఎందుకు చేస్తలేడు? దానికి ఊసెత్తలేడు. కొంతమంది దాన్ని ఆపాలని చూస్తున్నారు. ఆపాలి, ఎందుకు ఆపుతారు? ఎందుకు గురించి ఆపాలి? ఎవరు లాభపడతారు? ఒక్క కులం లాభపడాలన్నా లేకుంటే 59 కులాలు బాగుపడాలన్నా? 59 కులాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రంలో ఉన్న కులాలు బాగుపడతాయి. కానీ ఎవరో ఒకరు ఆపేస్తే ఇంకా కులాలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఈయన కూడా మేము యువకుడు అనుకున్నాము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యువకుడు, మంచి తెలివిపడు, ఈయన బాగా చేస్తా అనుకుంటే ఈయన కూడా ఆపాలని చూస్తున్నాడు. అయితే అన్న ఇంకొక విషయం ఏంటంటే ఈ మన తెలంగాణ రాష్ట్రంలో మనకు ఒక ఎమ్మెల్యే సార్ కూడా ఉన్నాడు మన కులానికి సంబంధించి. ఆ ఎమ్మెల్యే సార్ కూడా మొత్తం ఈ కుల వర్గీకరణ అదే మన ఎస్సీల వర్గీకరణ వద్దని చెప్పేసి మాల మహానాడు సభలు పెట్టుకుంటా దాంట్లోనే చెబుతున్నాడంట. మరి ఈ ముచ్చట గురించి మీరు ఏమంటారన్న? వాస్తవం తమ్ముడు, దీనికి వివేక్ వెంకటస్వామి గారు ఆయన మాల మానాడు నుంచి పెద్ద ఎత్తున జిల్లాల పోటీ మీటింగ్ పెడుతున్నాడు, వరికన కావద్దని చెప్పి. మీ ద్వారా అడుగుతున్న తమ్ముడు వివేక్ వెంకటస్వామి గారిని, అలాగే మాల మానాడు నాయకులని వరికన్న వద్దంటారు. ఎందుకు వద్దంటారు దాన్ని చెప్పాలంటారు. నేను వరికన్న వద్దు, వాస్తవం వద్దంటున్నారు. ఓకే, దేనికి వద్దు? ఎవరు బాగుపడరు? వరికన్న లేకుండా మేము 57 కులాలకు అన్యాయం జరిగిందా అంటున్నాం మేము. మాకు న్యాయం జరిగిందా? వరికన్న జరిగితే వరికన్న కాకపోతే మీకేం లాభం? జరిగితే మాకు లాభం అవుతుంది, అంటే జరగకుంటే మీకు లాభం అవుతుంది. ఎందుకని? ఉన్నోళ్ళు అవుతారు, ఎమ్మెల్యేలు మీరే అవుతారు, ఎంపీలు మీరే అవుతారు, మినిస్టర్లు మీరే అవుతారు, కలెక్టర్లు మీరే అవుతారు, ఎస్పీలు మీరే అవుతారు, ఎంఆర్ఓలు మీరే అవుతారు, ఆర్డీఓలు మీరే అవుతారు. అయితే మీరే కావాలి. కింద ఉన్న కులాలు 57 కులాలు వద్దంటున్నారు. ఎందుకు? మేము ఎమ్మెల్యేలు కావద్దు, ఎంపీలు కావద్దు, మినిస్టర్లు కావద్దు, ఆర్డీఓలు కావద్దు, కలెక్టర్లు కావద్దు, ఎమ్మెల్సీ కావద్దు అని. మరి మాదిగలు 57 కులాలు అంటే 58 కులాలు అడుగుతున్నాయి కదా వరికన కావాలి. ఒక్క కులమే ఎందుకు వద్దంటున్నారో మాలనాడు నాయకులు అడుగుతున్నాను నేను మీ ద్వారా. ఆ సమాధానం చెప్పాలి కదా. వద్దని మీటింగ్ పెడుతున్నారు కదా. ఎప్పుడైనా మీరు ఉపకులాలు పిలిచేసి ఎప్పుడైనా మీటింగ్ పెట్టిరా? మీకు ఏం న్యాయం జరిగింది, ఏం అన్యాయం జరిగింది చెప్పారా మీరు? ఇక్కడేమో మందకృష్ణ గారేమో అన్ని కులాలు సమానం వాట తీసుకోవాలని ఆయన మీటింగ్ పెడుతుంటాడు, మీరేమో వద్దని పెడుతుంటారు. ఎక్కడ న్యాయం అని మాలనాడు నాయకులను అడుగుతున్నా. మరి అలాగనే గౌరవనీయులు వెంకటస్వామి వివేక్ గారిని కూడా అడుగుతున్నాం మీ ద్వారా. అంటే ఇప్పుడు మామూలుగా మనం నిజంగానే చూసుకుంటే ఒకవేళ ఈ ఎస్సీ వర్గీకరణ జరగకపోతే అంటే వాళ్ళన్న ముచ్చట్లు బట్టి మరి మీరు తెలివి కల్లోళ్ళు అయ్యి వాళ్ళకంటే మరి మీరు ఏమైనా జాబులు కొట్టుడా లేకపోతే వాళ్ళకంటే తెలివి మంతులు అవుతారని చెప్పేసి వాళ్ళు ఆపుతారా? మరి అది ఏంటంటే తమ్ముడు,
వాళ్ళకన్నా తెలుగుపరుడు అంటే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు మాకన్నా 100 రేట్లు తెలుగుపరులు వాళ్ళు. ఎందుకంటే మాకన్నా ముందు చదువుకున్నారు, మాకన్నా ముందు ఉద్యోగాలు వచ్చినాయి, మాకన్నా ముందు ఎమ్మెల్యేలు అయ్యారు, మాకన్నా ముందు ఎంపీలు అయ్యారు, మాకన్నా ముందు మినిస్టర్లు అయ్యారు. అలాగే మాకన్నా ముందు మాదిల దాంట్లో ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, మాకన్నా ముందు ఎంపీలు అయ్యారు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఎస్పీలు ఉన్నారు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు అన్ని 2 కులాలు సమానం ఉన్నారు వాస్తవం చెప్పాలంటే. కానీ 57 కులాలకు వీళ్ళు దక్కొద్దని అంటే కింద ఉన్నోడు ఈ రోజు కూడా రేపటి కూడా వీళ్ళు అనగదొక్కాలి, వీళ్ళని అనగదొక్కాలి, కింద పడేయాలి, వీళ్ళు పైకి రాకుండా చేస్తేనే మేము బాగా బతుకుతామని చెప్పి వాళ్ళ ఉద్దేశం ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అంటే అన్న ఇప్పుడు అనగదొక్కుడు అని అంటున్నారు కాబట్టి వాళ్ళు అనగదొక్కితే నిజంగానే మీరు అణిగే ఉంటారా? అంటే మీకు సమానమైనటువంటి హక్కులు కావాలి, ఈ సమాజంలో సమానమైనటువంటి ఏవైతే ఉన్నాయో అటు స్కూలు ఇప్పుడు విద్య కానీ వైద్యం కానీ ఆ తర్వాత ఉచితాలకు ఈ పథకాలు కానీ అన్నీ మీకు సక్రమంగా అందాలి కాబట్టి మరి మీ హక్కుల కోసం మీరు పోరాడుతున్నారు. 30 సంవత్సరాలు అంటున్నారు, మీరు కూడా 35 సంవత్సరాలకు వెళ్ళి ఈ పోరాటం సాగిస్తున్నారు. మరి మీరేమైనా లబ్ధి గిట్లా పొందిర్రా? ఏదైనా రాజకీయ పరంగా కానీ ఉచిత విద్య పరంగా కానీ లేకపోతే మీ సమాజానికి సంబంధించిన ఉచితాల మీద కానీ ఏమన్నా లబ్ధి పొందిర్రా? మరి తమ్ముడు మంచి మాట అయినావు. మేము ఇంతవరకు ఏ పార్టీ వల్ల మేము పైకి రాలేము. ఎగ్జాంపుల్ చెప్తున్నా, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనకు 10 లక్షల రూపాయలు దళితులకు ఇస్తా అని చెప్పిండు. ఆ 10 లక్షలు కూడా మా ఉపకులాలకు ఎవరికి అందలేదు. మరి ఎవరికి అందినాయి? మాల మాదిగలు తీసుకున్నారు. 10 లక్షలు అన్ని కులాలకు ఉపకులాలకు కూడా ఇస్తామన్నారు. అంటే దళిత బంధు ఇచ్చే క్రమంలో మీ మీ కులాలకు సంబంధించిన వాళ్ళలో కూడా కొంతమంది తీసుకున్నారనే చెప్తున్నారు. మరి ఉత్తి మాట తమ్మి. ఎందుకంటే అందులో ఉన్నది ఎవరు? ఎస్సీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ ఎస్సీ ఉన్న దగ్గర ఎస్సీ మాల మాదిగకి ఇచ్చుకుండు, మాల ఎమ్మెల్యే ఉన్న దగ్గర మాలకు ఇచ్చుకున్నాడు. మా బుడగజంగల ఎమ్మెల్యే ఉండా, ఒక మాస్టిన్ ఎమ్మెల్యే ఉండా, ఒక మోచి ఎమ్మెల్యే ఉన్నాడా, ఒక గోసంగి ఎమ్మెల్యే ఉండా, ఓ ఒలిదాసం ఎమ్మెల్యే ఉండా, ఓ పంబల ఎమ్మెల్యే ఉండా, ఒక బయల ఎమ్మెల్యే ఉండా. మాకెవరు ఉన్నారని మాకెవరు వాళ్ళకి రికమెండ్ చేసే వాళ్ళు ఎవరు మాకు? మరి ఎవరు లేరు అంటున్నారు. మరి ఎందుకు లేరు అంటే మీరు అడగకనా లేకపోతే ప్రభుత్వం ఇయ్యకనా? ఇది ఎవరి అసమర్థత? మరి మేము అడుగుతూనే ఉన్నాము. పొయ్యి అడిగితే వాళ్ళు ఎట్లుంటుంది అంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకు, వాళ్ళు ఎవరు ఎంబడి పనిచేసే వాళ్ళకు, వాళ్ళు ఎంబడి పడి దాసం చేసే వాళ్ళకు మాత్రమే ఈ యొక్క దళిత బంధు వచ్చింది. మిగతా కులాలకు చాలామందికి రాలేదు. మిగతా కులాలు కాదు, అస్సలుకి రాలేదు. ఎక్కడ ఏదో 1-2 వస్తే రావచ్చు, ఒక దగ్గర 2 సార్లు. కానీ 99% మాత్రము దళిత బంధు ఉపకులాలకు ఎవరికి అందలేదు. మేము ఎన్నిసార్లు మొరబెట్టుకున్నాము, మినిస్టర్ చెప్పుకున్నాము, కలెక్టర్లు చెప్పుకున్నాము. మా మాట వినేవాడు ఎవరున్నాడు? అంటే ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ మాట వింటారు తప్ప కింద ఉన్న కులాలకు అధికారం లేదు కాబట్టి వీళ్ళ మాట మా మాట వింటలేదు కాబట్టి మేము ఇవ్వకుండా గమ్ములుకున్నాం. అంటే ఇప్పుడు దీని ద్వారా మీరు ఈ ప్రభుత్వాన్ని ఏం అడగదలుచుకున్నారు? మరి మీ ప్రభుత్వం ఏమడదలుచుకున్నామంటే, గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినవి. కానీ ఎప్పుడూ మాకు ఏ ప్రభుత్వం పని చేయలేదు, ఉన్న ప్రభుత్వం కూడా పనిచేస్తలేదు. మాకు ఏదో కేసీఆర్ ప్రభుత్వం చేస్తుంది అనుకున్నాం, కానీ ఆయన కూడా చేయలేకపోయిండు. ఇప్పుడు ఏమంటున్నామంటే, ఇప్పుడు యువ నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయనకి ఏమడుగుతున్నామంటే, మాకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వండి. మీరు ఎట్లయితే చేవేళ్ల గడ్డ మీద 1000 లక్షలాది మంది సభలో మీరు ఎట్లయితే డిక్లరేషన్ చేశారో మాకు ఇవ్వండి. అక్కడ ఏమన్నారు? మాదిగకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ అన్నారు, మాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ అన్నారు, ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ అన్నారు. అన్నట్టుగా మీరు ఇవ్వాలని చెప్పి నేను ఆయనకు కోరుతూ ఉన్నా. లేకుంటే మీరు ప్రత్యేక ఫైనాన్స్ ఇవ్వకుండా మరి వీళ్ళు ఏం చేస్తారు అని అనుకుంటే మా పందా మాకుంటుంది, మేము ఏం చేయాలో అది చేస్తాము, నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఆ విధంగా చెప్తామని మేము కూడా చెప్తున్నాను. అట్లనే ఇప్పుడు ఈ 57 ఉపకులాలు ఉన్నాయి కదన్న, మరి ఈ 57 ఉపకులాలు అనేటివి మన సమాజానికి దగ్గరగా ఉన్నాయా లేకపోతే ఇంకా కొన్ని అటు అడవి ప్రాంతాలలో కావచ్చు, అటు జంగల్ ప్రాంతాలలో కావచ్చు, సమాజానికి దూరంగా ఉండి వాళ్ళ జీవనోపాధిని సాగిస్తారా? వాస్తవం చెప్పాలంటే ఎస్సీలు అంటే సమాజం దగ్గరనే ఉంటారు, ఊర్లకు ఆనుకొని ఉంటారు. వీళ్ళు ఎస్టీలు దూరంగా ఉండే కులాలు. ఎస్సీలు 57 కులాలు, మాదిగా మాల బీసీ అన్ని కులాలతో కలిసే ఉంటారు. వీళ్ళ ఊర్లో పోతే ఉంటారు. వీళ్ళు అడవి ప్రాంతం ఉండేవాళ్ళు కాదు అన్న. ఇప్పుడు ఈ 57 ఉపకులాలకు సంబంధించిన కుల వృత్తులు కానీ, వాళ్ళు చేసే పని విధానం కానీ, లేకపోతే వాళ్ళు ఏమేం చేస్తారు, ఎట్లా చేస్తారు, దాని గురించి ఇక నాకు తెలియదు, ఒక్కసారి చెప్పవా? తమ్ముడు, వృత్తులు అంటే వృత్తులు పడిపోయినాయి. ఇప్పుడు ఆనాడు 50-70 సంవత్సరాల క్రితము బుడగజంగాలు అనేవాళ్ళు ఊర్ల పోంటి భాగవతాలు ఆడి ఆటలు పాటలు బుర్రకథలు చెప్పేవాళ్ళు. అలాగే
డెక్కలి ఉంది. డెక్కలి కులము వాళ్ళు కూడా కిన్నెర వాయిద్యం వాయించి కథలు చెప్పేవాళ్ళు. అదే ఒలియదాసరు ఉంది, వాళ్ళు కూడా పాటలు పాడేవాళ్ళు. అలాగే మోచి ఉంది, మోచి చెప్పులు కుట్టేవాళ్ళు, మీకు తెలుసు కదా, చెప్పులు కుట్టేవాళ్ళు. ఆ మోచి చెప్పులు కుట్టేది వచ్చిన తర్వాత పారాగన్ కంపెనీ, బాటా కంపెనీ వచ్చిన తర్వాత అవి చూసి తీసుకునే వాళ్ళే వరలేరు, ఆ చెప్పులు కూడా బంద్ అయిపోయింది. అలాగే మాస్టిన్ ఉంది, అది గారడి విద్య చేసేవాళ్ళు మాస్టిన్. పంబల ఉంది, పంబల మరియు బైండ్ల, వీళ్ళు అమ్మవారి దగ్గర పూజారులు. వీళ్ళు ఊర్లలో బైండ్లలో వచ్చి ఆ పంబాలలో వచ్చి దేవుళ్ళు చెప్తారు, చేస్తారు. కానీ వాళ్ళ పుత్రులు పడిపోయినాయి. ఎందుకు పడిపోయినాయి? ఈ బాపనోళ్ళు వచ్చేసి అక్కడ వాళ్ళ వృత్తులు పడేసి వాళ్ళు బాపనోళ్ళు అయ్యగారు అవుతున్నారు. ఇవన్నీ పోతూ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇది కొంచెం మాంగు ఉంది, మాంగు ఆట ఆడుతుంటారు, మాంగు అని కులము. ఇలాంటి కులాలు ఈ వృత్తులు చెప్పుకుంటూ పోతే సరే, వాస్తవం వృత్తులు ఈ యొక్క సమాజంలో కంప్యూటర్ యుగంలో వృత్తులు పోయినా ఒప్పుకుంటాం, ఓకే. కానీ మా వృత్తులు పోయినాక, మా చేతి పనులు పోయినాక మేము ఏమైనా పని చేసుకుందాము, చదువుకుందాము, అన్ని కులాల వాళ్ళే చదువుకోవాలి, మంచి ఆఫీసర్ కావాలి, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, ఒక కలెక్టర్ కావాలనుకుంటే సర్టిఫికేట్ కాడ ఆగిపోతారు మా వాళ్ళు. దానివల్ల మా చదువులు ఆగిపోతున్నాయి. మేము ఏమంటున్నాం అంటే సర్టిఫికేట్లు అందరికి ఇచ్చినట్టు ఇవ్వమంటున్నాం. ఎంఆర్ఓలకు మీరు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక 5 కులాలకు ఆర్డీఓ ద్వారా కాకుండా ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇప్పించిండు ఆయన. దాని ఏదేది బుడగజంగము, మాస్టిను, బైండ్ల, గోసంగి, కొన్ని కులాలకు, ఇలాంటి 5 కులాలకు ఎంఆర్ఓ ఇచ్చిండు. ఈ సర్టిఫికేట్ కూడా ఒక జియో పాస్ చేయాలి, అసెంబ్లీలో పెట్టి పాస్ చేయాలి లేదు. ముఖ్యమంత్రి ఈ నెంబర్ ఇచ్చే పాస్ చేయమంటే నిమిషాల మీద సెక్రటరీ నుంచి కులాలు జియో పాస్ అవుతుంది. అది కూడా చేయడానికి వీళ్ళకు వెనుకబడుతున్నారు అని అడుగుతున్నాయి అన్న. ఇప్పుడు మీరు చేసే కుల వృత్తులకు ఇప్పుడు ప్రత్యేక కార్పొరేషన్ కింద లోన్స్ గిట్లా ఇప్పుడు అందరు లబ్ధి పొందుతారు, ఆ లోను ఈ లోన్ అని. మరి మీ వాళ్ళ గిట్లా మీకు గిట్లా ఏమైనా లోన్లకు లబ్ధి పొందిర్రా? ఎంత మంచి మాట్లాడారు మీరు. ఈ లోన్ సంగతే మా ఉపకులాలు తెలియదు, ఊరికి దూరాన్ని ఉంటారు. వాస్తవానికి ఉపకులాల్లో సంచార జాతులన్నీ, ఈడ కొన్ని రోజులు, ఈ ఊర్లో కొన్ని రోజులు, ఇంకో ఊర్లో కొన్ని రోజులు, ఇంకో వేరే కొన్ని ఊర్లో కొన్ని రోజులు, ఆ ఊర్లో ఉంటూ పోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఒక ఊర్లో స్థిరంగా ఉంటున్నారు. కానీ ఆ ఉపకులాలు పోయి ఆ యొక్క ఫైనాన్స్ కార్పొరేషన్ ఏడుందో, ఎస్సీ కార్పొరేషన్ ఏడుందో మా ఉపకులాలకు తెలియదు, ఇంతవరకు తెలియదు. పోయి తీసుకుందామంటే ఎవరిని అడిగినా వాళ్ళు ఎవరిని అడగాలి తెలియదు. పోయి సపోజ్ ఎవరో నాలుగు అడిగితే కూడా మీకు లేవంటారు వాళ్ళు. ఆల్రెడీ అయిపోయినాయి, పోయి అడిగినాం ఆ టైంకు అయిపోయినాయి, ఇవి కార్పొరేషన్ లోన్లు అయిపోయినాయి అని చెప్తారు. అంటే మాకు ఇవ్వడానికి కూడా ఎస్సీలకు ఎస్సీ ఉంటాడు చైర్మన్, మాకు ఇవ్వడానికి కూడా కొన్ని కులాలు మాదిగా కొన్ని కులాలు మాకు ఇవ్వకుండా ఆపే కులాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు లబ్ధి పొందుతుంది ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు వరి అయితే కూడా ఈ మాలలే తీసుకోవాలని చూస్తున్నారు. మిగతా 57 కులాలు పక్క పెట్టేసి వాళ్ళు ఒక్కటో ఇచ్చేసి పక్క పెడితే బాగుంటుందని ఆలోచన తప్ప అన్ని కులాలకు సమానం చూడాలని చెప్పేసి లేదు. మూడోది అంటుండే తప్పనిసరిగా ఒక్కసారి మాదిగా నాయకులు అడుగుతున్నాను మీ టీవీ ద్వారా, మీ ద్వారా తమ్మి ఏమంటున్నంటే, మీరు లాభపడ్డారు కదా, మీ పిల్లలు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకొని ఇంజనీర్లు, డాక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినారు కదా మాలోళ్ళ దాంట్లో. అదే మాదిగోళ్ళ దాంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్యే అయ్యారు కదా, కానీ ఉపకులాల్లో లేరు కదా. మీరు ఎందుకు దీని గురించి ఆలోచన చేయాలని అడుగుతున్నా. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీ ఇద్దరు బాగుపడితే మిగతా 57 కులాలకు ఎందుకు బాగుపడద్దు? మీరు మీకు మంచి హృదయం ఉన్నవాళ్ళు, వాస్తవమే అన్నవాళ్ళు కొంచెం ఆలోచన చేయండి. ఆ వరీకరణ అయితేనే మా కులాలు బాగుపడతాయి. వరీకరణ కాకపోతే ఇంకా వెనుకబడి మళ్ళీ స్వతంత్రం పోయి మళ్ళీ స్వతంత్రం వచ్చినా కూడా మేము బాగుపడము అలాంటి సమస్య ఉంది. ఎమ్మెల్యే టికెట్ వస్తే మీరే తీసుకుంటారు, ఎంపీ టికెట్ వస్తే మీరే తీసుకుంటారు, ఎమ్మెల్సీలు వస్తే మీరే తీసుకుంటారు, ఏమన్నా కార్పొరేట్ టికెట్ వస్తే మీ ఇద్దరు 2 కులాలు పంచుకుంటారు, అలాగే సర్పంచ్ ఎలక్షన్ వస్తే మీరు 2 కులాలు పంచుకుంటారు, జడ్పీటీసీలు వస్తే మీరు 2 కులాలు పంచుకుంటారు. ఇవి పంచుకుంటుంటే మిగతా 57 కులాలు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నా. ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న మార్చిలో ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లు పట్టభద్రుల ఎలక్షన్లు వస్తున్నాయి. దానిలో మా ఉపకులం ఆయన తిరుగుతున్నాను ఇవ్వాలని ఆయన ఒక ఏసీపీగా డిఎస్పీగా పదవి విరమణ తీసుకొని మా ఉపకులాల గురించి తరపున మేము నిలబెట్టినాం. మేము ఆయన కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నామంటే, ఇంతవరకు అన్ని కులాలకు ఇచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ, అన్ని కులాలకు ఇచ్చారు, మాదిగకి ఇచ్చారు, రెడ్డిలకు ఇచ్చారు, బీసీ అన్ని కులాలకు ఇచ్చారు. ఒక్కసారి సంచార జాతికి ఇవ్వండి. ఆయన బుడగజంగం
ఆయన మంచి చదువుకున్నాడు, ఒక అంత అంత అంచెలంచెలుగా ఎదిగిండు. తిండి లేనప్పటి నుంచి ఇప్పటిదాకా ఎదుకుంటా మంచి ఒక పీజీ చేసి, ఉస్మాన్లో పీజీ చేసి, దాని తర్వాత ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి, దాని తర్వాత సిఐ అయ్యి, దాని తర్వాత ఏసీపీగా అయ్యి, డిఎస్పీ అయ్యి ఇప్పుడు నెల కింద రాజీనామా పెట్టిండు. ఆయనకు ఉపకులాల తరపున ఇవ్వండి, ఇచ్చి మాకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వండి. మా గురించి మాట్లాడే వాళ్ళు ఉండాలి కదా, ఉపకులాల గురించి కానీ సెన్సార్ జాతి గురించి మాట్లాడే వాళ్ళు ఉండాలి కదా, ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అన్న మీరు అడిగేది, మీరు జనాలకు చెప్పేది, మీ ఉపకులాల గురించి మీరు చేసే పోరాటం అయితే చాలా గొప్పదన్న. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారన్న, పాపము లబ్ధి మీరు అసలుకే పొందుతలేరు. మీకు లబ్ధి కావాలని అటు గవర్నమెంట్ను, పోయిన గవర్నమెంట్ను కూడా బాగా అడిగినట్టున్నారు. ఇక మసులుతున్నది మీకు. ఇక మా టీవీ ద్వారా మొత్తం అయితే చెప్పుకున్నారు. ఇక అన్న, మా ప్రేక్షకులకు మీరు చెప్పదలుచుకున్నది ఏదన్నా ఉంటే ఒక్కసారి. మీ టీవీ ద్వారా కోరేది ఒకటే, మా ఎస్సీ 57 ఉపకులాలకు మాదిగా ఎట్లయితే న్యాయంగా బతుకుతున్నారో, ఎట్లా న్యాయంగా అయితే పోరాటం చేసి ఏ విధంగా అయితే వాళ్ళ హక్కులు పొందుతున్నారో, మేము కూడా పోరాటం చేస్తున్నాం. వాళ్ళ ద్వారా, వాళ్ళ తరపున కాదు, మా తరపున మేము చేస్తున్నాము. వాళ్ళకైతే ప్రభుత్వాలు ఎట్లయితే న్యాయంగా హక్కులు ఇచ్చిర్రో, మాకు ఉపకులాలకు 57 కులాలకు ఉపకులాలకు న్యాయంగా హక్కులు అన్నీ సమానంగా ఇవ్వాలని చెప్పి, మాదిగా ఏ రకంగా ఇస్తున్నారో ఉపకులాల 57 ఉపకులాలు కూడా సమానంగా వాళ్ళక్క మాకు వాట ఇవ్వాలని చెప్పి మీ టీ ద్వారా కోరుతూ ఉన్నా. నమస్తే అన్న. నమస్తే తమ్మి, నమస్తే. ఇగోనుల చింతల రాజలింగం అన్ననైతే 57 ఉపకులాలకు సంబంధించిన పోరాటం అయితే చేస్తున్నాడు కదా. వాళ్లకు సరి అయినటువంటి వర్గీకరణ జరగాలి. వాళ్ళు ఎట్లనైతే లబ్ధి పొందుతున్నారో సమాజంలో మేము కూడా అట్లనే లబ్ధి పొందాలి. ఇప్పుడున్న ఖచ్చితంగా ఈ పార్టీ ఏదైతే ఉన్నదో, ఈ రాజకీయం ఏదైతే ఉన్నదో, ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, మా అందరి కోసం న్యాయం చేసి సమాజంలో ఒక గుర్తింపుని తీసుకురావాలని అన్న 30 ఏళ్ళ కంచి పోరాడతాడు కదా. ఆయన పోరాటం కూడా మంచిగా సక్సెస్ కావాలని మన టీవీ ఛానల్ ద్వారా మనం సుధా కోరుకుందాం. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.